సార్ వర్మ గారు, ముందుగా మీకు నేను అన్ని రాసుకున్నానండి. నాకైతే ఇంటరప్షన్ చేయొద్దని చెప్పండి. నేను కూడా అంతే స్థాయిలో రెస్పాండ్ అవ్వాల్సింది వస్తుంది. ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న తోటి ప్యానలిస్టులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ మళ్ళీ నిన్న గుర్తు చేసుకున్నాను, మళ్ళీ గుర్తు చేసుకు తప్పదండి. తెలంగాణ కవి అందశ్రీ మాయమైపోతున్నాడు అమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేదు మానవత్వం చూడు. అంటే ఒక 356 పెడతానే కుయ్యి అంటాయని మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, ఇటువంటి ఆరోగ్య శాఖ తీసుకున్నందుకు మొట్టమొదట చెప్పిన వాడు పవన్ కళ్యాణ్ గారు. అవి కుయ్యి అంటే ఓకే, నై అనలేదు కాబట్టి విమర్శించినామని చెప్పినాం. తర్వాత సబ్జెక్ట్కి వస్తున్నా సార్. నేను చంద్రబాబు సృష్టించిన విపత్తు అంట. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాట్లాడి ఇది. చంద్రబాబు సృష్టించిన విపత్తు ఎంతమంది రైతులను ఆదుకున్నారు? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, ముందు ఆ తుఫాన్ పేరు కరెక్ట్ గా చెప్పి ఎంతమంది రైతులు నష్టపోయినారో చెప్పు. నేను అంతే కదా సార్, ఎంతమంది రైతులను ఆదుకున్నారు అన్నప్పుడు నీ దగ్గర ఏ డేటా ఉంది? మొంతా తుఫాన్ తీరం దాటినా కానీ ప్యాలెస్ దాటకుండా ఉన్నావు నువ్వు. నీకు సొంత ఫోను లేదు, దానికి నంబరు లేదు, అతి చేతిలో డేటాకు మైండ్ అప్లై చేసి కనుక్కున్నావా? ఎంతమంది నీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉంది? ఏ ప్రమాణాలతో అడుగుతున్నావు? ఏ ప్రామాణికతతో అడుగుతున్నావు? మేము అడుగుతున్నాం ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చేది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఎంత గొప్పగా అంటే అది ఎగ్జాగ్జరేట్ చెప్తారు. ఇంత తుఫానును మేము ముందు చేయగానే వీళ్ళు ఎక్కడ తట్టుకోలేకపోయినారంటే పబ్లిసిటీ అని. ఇక్కడ వైసీపీ ఏం లేదు కదా సార్, ప్రతి పార్టీ ప్రతి వ్యక్తికి ప్రతి గంటకు మెసేజ్ వచ్చింది, ఇదో ఇక్కడ ఈ తీవ్రతతో ఉంది, ఈ విధంగా ఉందని. దీన్ని జీర్ణించుకోలేక ఈ ముందు జాగ్రత్తతో ఈ అధికారులు కానీ పార్టీలు కానీ విపరీతంగా మమేకమై దీన్ని చేస్తూ ఉంటే దీంట్లో మనం 1% కూడా చేయలేక హతికిలు పడిపోయినాం మనం. ఇది మళ్ళా పేరు పెద్ద ఇంగ్లీష్ వర్డ్, మ్యాన్ మేడ్ మిస్టేక్ అంట, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంట. ఏంటి మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే? పింఛా నుంచి నీళ్లు వస్తున్నాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏడ్చి మొత్తుకుంటా ఉంటే అన్నమయ్య డ్యామ్ లో వీళ్ళు అక్రమంగా ఇసుక తోలడానికి ఆ ర్యాంపులు కొట్టుకొని పోతాయని ఇంగారం సేపు ఉందని సొంత జిల్లాల్లో నాశనం అయిపోయిందే. మందపల్లి, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, తుబ్బూరుపేట, కులపుత్తూరు, హరిజనవాడ తుడిచి పెట్టుకుపోయినాయే. దాదాపు 40 మరణాలు, కొన్ని వందల జీవితాలు. అది సార్ మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే. అంతకుముందు మ్యాన్ మేడ్ మిస్టేక్ మీరు ఇది చేసిన ఏ ప్రామాణికత చెప్తున్నారు? ఎంతమంది రైతులను ఆదుకోవాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డిని. అసలు నష్టం ఎంతమంది జరిగింది? పంట ఎంతమందికి నష్టం జరిగింది? ఈ రాష్ట్రంలో ఈ తుఫాను వల్ల రోజు ఎంత నష్టపోయినాయి? మీ దగ్గర ఏమున్నాయని ఎవరు వెళ్ళారు సార్? నువ్వు రాకపోతే మీ వాళ్ళు ఎవరు అని చెప్తున్నాడు. వంగ గీత ఎక్కడికి వచ్చినారు? ప్రజలు ఏమన్నారు చెప్పండి? పిఠాపురంలో వంగ గీత వచ్చిందే చెప్తున్నారు. నేను నిజంగా చెప్తున్నా సూటిగా, వాళ్ళ కనీసం వాళ్ళ వైసీపీ వాళ్ళ వేదికల మీద కూడా వాళ్ళు ఫోటోలు కానీ 4 వార్తలు కానీ షేర్ చేసుకోలేని దుస్థితిలో ఉన్నారు సార్ వాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఆడియో దొరికితే 4 ఫోటోలు తెచ్చిపెట్టి ఆయన పోయినాడు ఈయన పోయినాడు అని పెడుతున్నారు. వాళ్ళు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఏదైతే బోధ రాజకీయం అంటున్నారు, ఎస్, అక్రమంగా అన్యాయంగా మాట్లాడుతున్న మీరు కూడా అక్కడికి పోలే రైతుల దగ్గరికి. వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో పోయి ఆ రైతుల దగ్గర పోయి ఆ పడిన పంట దగ్గరికి పోయి వాళ్ళతో పాటు నాగేంద్ర గారు మీ వీడియో ఫ్రీజ్ అయింది.